హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే నేను కారపూస చేశాను ఫ్రెండ్స్. చూడండి కారపూస ఎలా చేయాలైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా ఈజీ అనమాట. చూడండి క్రిస్పీగా చాలా బాగా వచ్చిందనమాట. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. సన్న కారపూస రండి చేద్దాం కారపూస. ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ శనగపిండి చూడండి కప్పు తీసుకున్నాను. కప్పు ఇందులో వేసుకొని జల్లించుకుందాము. ముందుగా కాస్త ఇలా జల్లించుకోవాలి. ఒక కప్పు దీంతో శనగపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఒక 2 స్పూన్లు అయితే బియ్యం పిండి, ఎందుకంటే క్రిస్పీనెస్గా వచ్చేదానికనమాట. ఇందులోనే వేసుకొని ఇది కూడా ఇలా జల్లించేసేసుకుందాము. 2 ఇదైతే ఇలా పక్కన పెట్టేసేసుకుందాము. కొద్దిగా చిటికెడంతా పసుపు, 1/2 స్పూన్ కారం, కొద్దిగా వాము పొడి ఫ్రెండ్స్. వాము పొడి వేస్తేనే బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు అన్నమాట. అంతా ఒకసారి ఇలా కలిపేసేసుకుందాము. ఈ ఉప్పు మనము మసాలా అన్నీ వేసాం కదా, పసుపు కారము అన్నీ, ఇదంతా పిండిలో ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త వేడి నూనె వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అంతా వేడి నూనె వేసుకుందాము. చూడండి కొద్దిగా వేసాను అనమాట. అంతా ఇలా వేసుకొని ఈ ఆయిల్ అంతా కలిసే వరకు ఇలా తిప్పేసుకుందాము. అంతా ఇలా తీసుకొని చేత్తో కలుపుకుందాం ఫ్రెండ్స్. బాగుంటుంది అన్నమాట. ఈ సన్న కారపూస ఇలా చేస్తేనే బాగుంటుంది అన్నమాట. ఇలా అంతా పిండి అంతా ఈ ఆయిల్ పట్టే వరకు బాగా అంతా ఇలా కలుపుకోవాలి. చూడండి అంతా అయితే ఇలా కలిపేసాను అనమాట. ఆయిల్ అంతా పిండిలో బాగా ఇలా కలిసిపోయింది కదా. చూడండి ఇప్పుడైతే మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఒకసారి వేసుకోకూడదు ఫ్రెండ్స్. నీళ్ళు కొద్దిగా పోసుకొని ముద్దలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని, ఎందుకంటే మనం సన్న కారపూస వేస్తున్నాం కాబట్టి త్వరగా దిగాలంటే ఇలా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి. చూడండి అంతా ఇలా కొద్దిగా లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. అప్పుడే మనము చిన్నది వేసుకుంటాం కదా. చూడండి చాలా చిన్నది అనమాట. దీంట్లో వేసేటప్పుడు తొందరగా దిగుతుంది అనమాట మనం వేసేటప్పుడు. అందుకని కొద్దిగా లూజ్గా వేసుకోవాలి. గట్టిగా కనుక ఉంటే త్వరగా మనకైతే కారపూస రాదు ఫ్రెండ్స్. అందుకే కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా కలుపుకున్నాం కదా, పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే వేడి చేసేసుకుందాం. చూడండి ఇప్పుడైతే కాసేపు మూత పెట్టుకొని ఇలా ఉంచుకుందాము. ఇప్పుడైతే మనం ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ లోపల మనం ఆయిల్ కాగే లోపల మనము దీనికైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, అంటుకోకుండా ఉండేదానికి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అంతా అయితే ఇలా ఆయిల్ అయితే పూసేసుకుందాము. బాగా వస్తుంది అన్నమాట మనకి. ఇలాంటి ఉంటాయి కదా మురుకులు వేసుకునేవి, గిద్దలు అంటారు కొంతమంది, మనుగులు చుట్లు అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో వేసేసాను కదా. ఇప్పుడైతే మనము పిండి తీసుకొని 2 భాగాలుగా చేసుకొని ఇలా చేసుకోవాలి. ఫుల్గా అయితే వేయకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఫుల్గా వేస్తే బయటకు వచ్చేస్తుంది అన్నమాట పిండి. ఇప్పుడైతే ఇలా వేసుకుందాము. చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి నేనైతే ముక్కలు పెట్టాను అనమాట. ఇప్పుడైతే ఇలా వేసుకొని తిప్పేసుకుందాము. అంతే అనమాట. తిప్పేసుకొని ఆయిల్ ఈటెక్కుతుంది కదా. ఇప్పుడైతే మనం ఆయిల్ చూసుకొని వేసేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ ఈటెక్కిందో లేదో కొద్దిగా వేసుకొని చూసుకుందాము. చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కదా. ఇప్పుడైతే తీసేసుకొని మనం పూస అయితే వేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి. అంతే అన్నమాట. ఇప్పుడే కదపకూడదు ఫ్రెండ్స్, కాస్త కాలిన తర్వాత కలపాలి. అలాగే కాలనిద్దాం. చూడండి ఇప్పుడే కనుక కలిపితే
ఇప్పుడే కదపకూడదు ఫ్రెండ్స్, కాస్త కాలిన తర్వాత చిన్నగా తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి కొద్దిగా కాలింది. ఇప్పుడు మనం నెమ్మదిగా ఇలాంటి పెద్ద గంటితో ఇలా తిప్పుకోవాలి. చూడండి చాలా ఈజీగా కాలిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఎక్కువ కదపకూడదు, ఇలాగే కాలనిద్దాము. ఇంకో సైడ్ ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే తీసేసుకోవచ్చు. కదపకుండా ఇలా నెమ్మదిగా తీసుకోవాలి. తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇంకోటి కూడా వేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఇది కూడా అలాగే కాలనిద్దాము. వెంటనే కదిపామంటే అంతా విరిగిపోతుంది ఫ్రెండ్స్. వెంటనే అయితే కదపకూడదు, ఇలా నెమ్మదిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నెమ్మదిగా ఇది కూడా తిప్పేసుకుందాము. మనకి బబుల్స్ అంతా ఆగిపోయిందంటే కాలిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఈ పక్క బబుల్స్ వస్తుంది కదా, ఈ బబుల్స్ అంతా ఆగిపోతే తీసేసుకుందాము. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇవి డబ్బాలు వేసి పెడితే ఒక నెల రోజులైనా అలాగే ఉంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. తింటే ఇంకా తినాలనిపిస్తాయి, అంత బాగుంటాయి అన్నమాట. ఇవి చాలా ఈజీ అన్నమాట. కొద్దిగా కాలనిచ్చి తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి బబుల్స్ అన్నీ ఆగిపోయాయి కదా, ఇప్పుడైతే తీసేసుకుందాము. తీసేసుకొని ప్లేట్లు అయితే వేసేసుకుందాం. అన్నీ ఇలాగే కాల్చుకోవాలి. చూడండి మంచి ఇలాంటి కలర్ రావాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే కాల్ చేశాను. నాకైతే కప్పు పిండికి ఇన్ని వచ్చాయి. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.